హలో అండి అందరికీ. ఈరోజు మేము చికెన్ బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నాము. పిల్లలు కూడా చికెన్ బిర్యానీ చేయమని అడిగారు. అందుకోసం మేము చికెన్ 2 kgs తెప్పించుకొని 2-3 టైమ్స్ చక్కగా కడిగి శుభ్రం చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పుడప్పుడే నూరుకుంటే చాలా బాగుంటుందండి బిర్యానీకి. అందుకని అప్పుడే ఫ్రెష్గా నూరుకున్నాము. తగిన మోతాదులో అల్లం చిన్నుల్లిపాయ పేస్టు అవన్నీ వేసుకుని చక్కగా చికెన్ మ్యారినేట్ చేసుకొని ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టుకున్నామండి. అప్పుడైతే చక్కగా ముక్కకి ఉప్పు, కారం పడుతుంది. లేదంటే బిర్యానీలో ముక్కలు చప్పగా ఉంటాయి. ఇలా కలుపుకొని చప్పగా పక్కన పెట్టుకున్నామండి. అప్పుడు బాగా రుచిగా ఉంటాయి అన్నమాట బిర్యానీలో. బయట కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి. చాలా ఎండగా ఉంది. అయినా పర్వాలేదు, బాగుంటుందని చెప్పి త్వరగా అయిపోతుందని పెట్టుకున్నాము. ఇలా అది పక్కన పెట్టేసుకొని కట్టెల పొయ్యి వెలిగించుకొని డేషా పెట్టుకొని దానికి సరిపడా నూనె వేసుకున్నాము. నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే ఇలా పలావ్ దినుసులు వేసుకోవాలండి. అప్పుడే చిటపటలాడుతూ ఉంటాయి, బాగుంటుంది. అలా పలావ్ దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలాగా నిలువుగా కట్ చేసుకొని చక్కగా వేసి వేయించుకున్నాము. అమ్మో, ఈ ఎండలో కట్టెల పొయ్యిలో వంట చేయాలంటే చాలా కష్టంగా ఉందండి. ఇలా ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసుకున్న తర్వాత చక్కగా అది కలుపుకొని బాగా మంచిగా మొత్తం కలిపేసుకొని ఇలాగా మూత పెట్టుకోవాలండి. బయట కట్టెల పొయ్యి మీద అది వెలిగించాలంటే చాలా కష్టం. మరి పూర్వం మన అమ్మ నాన్న వాళ్ళు ఎలాగా అట్లా యూస్ చేశారో తెలియదు, కానీ ఇదిగోనండి చక్కగా కొంచెం బాగా ఉడికిపోయింది చికెను. ఇప్పుడు మొత్తం కలుపుకొని దీనికి సరిపడా ఒక 2 టమాటాలు అలా నిలువుగా కోసుకొని దాంట్లో వేసేసి అది కూడా కొంచెం మగ్గిన తర్వాత, బాగా మగ్గింది కదండి, కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇలా మగ్గిన తర్వాత చక్కగా మనము టమాటో కూడా మగ్గిపోతుంది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా పౌడరు వేసి చక్కగా కలుపుకొని బాగా 2 నిమిషాలు ఆ పచ్చి వాసన అంతా పోయిన తర్వాత ఉంచుకొని ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి చక్కగా కలుపుకొని ఒక్క 2 నిమిషాల్లో ఈ ఆకులు కూడా మగ్గిపోతాయండి. మూత పెట్టుకుంటే కలుపుకొని అలాగా మనం ముందుగానే బియ్యం కూడా 2 kgs చికెన్కి 2.5 kgs బియ్యం కూడా కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకున్నాము. 1కి 2 చొప్పున మేము బియ్యానికి వాటర్ కూడా పోసామండి. చక్కగా ఇలాగా మొత్తం కలిపేసుకొని మూత పెట్టి బాగా తెరలిందాకా ఉంచాము. ఇప్పుడే ఏం చేయాలంటే మనం ఉప్పు, కారం ఒకసారి ఎసరు పోసిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడే చేసుకున్న తర్వాత మనము ఇలాగా బాగా తెరులుతూ ఉంటుంది. ఈలోపు బిర్యానీ కాంబినేషన్గా గోంగూర కూడా రెడీ చేసుకున్నాము. గోంగూర బాగా 2-3 కట్టలు తీసుకుని బాగా శుభ్రం చేసుకుని ఉప్పు, కారం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, కొంచెం ఉప్పు, కారం, నూనె అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేసుకున్నాం త్వరగా అయిపోతుంది అనేసి. ఇది అయిపోయేలోపు అది కూడా అయిపోతుంది. ఇలాగా బియ్యం కూడా వేసుకున్నామండి. ఎసరు బాగా తెరలింది. ఇప్పుడు బియ్యం కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుంటాం. మీరు ఎలా చేస్తారో చికెన్ బిర్యానీ చెప్పండి. మాకైతే ఇలా వచ్చు, ఇలా చేస్తున్నాము. బాగుంటుంది ఇలా కూడా. మీకు వేరే పద్ధతిలో కూడా చాలామంది చాలా రకాలుగా చేస్తారు కదా, మీరే పద్ధతిలో చేస్తారో చెప్పండి, బాగుంటుంది. మేము ఇలా చేస్తాము. ఇలాగా ఈలోపు గోంగూర కూడా అయిపోయిందండి. లంపప్పు గుత్తి పెట్టి మనం చక్కగా మెదుపుకుంటే ఇదిగోనండి బిర్యానీ కూడా ఉడుకుబట్టింది అంటాం కదా అన్నం, అలాగా ఉడుకుతూ ఉంది. అయిపోతుంది ఒక 5 minutes. ఇలాగ మూత పెట్టేసుకున్న తర్వాత చూస్తే ఇదిగో పొగలు వస్తూ ఉన్న చక్కగా బిర్యానీ అయిపోయింది. సరిపోయింది అండి. ఎసరు కూడా ఏమీ ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు, చక్కగా సరిపోయింది. చాలా రుచికరంగా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా మేము గోంగూర అలాగే పెరుగు రైతా కూడా చేసుకున్నాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పెరుగు అది కూడా తయారు చేసాము. చాలా చక్కగా వచ్చిందండి బిర్యానీ. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా, బాగుంది, చాలా రుచికరంగా ఉంది. ఇంకా మీరు ఎలా చేస్తారో మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే ఇవ్వండి. మాట్లాడడం కానీ లేకపోతే చెప్పడం కానీ ఏది చేస్తే
సరే అండి, ఫైనల్గా మనకైతే బిర్యానీ ఇలా రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంది వేడివేడిగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీ సజెషన్స్ మాకు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.